హాయ్ అండి అందరికీ. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు పొదరిలో ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, ఇక చక్రి చెప్పిన అబద్ధాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. చక్రిని మహాలక్ష్మి వాయించేసింది. పెద్ది ఆర్కిటిక్ అని చెప్పిన అబద్ధం నుంచి ఇప్పటి వరకు చక్రి చెప్పిన అబద్ధాలన్నిటికీ కలిపి వీర లెవెల్లో ఫైర్ అయ్యింది. మహా ఇక కవర్ చేద్దామని చక్రి ఎంత ట్రై చేసినా కూడా పడనివ్వలేదు. మరోవైపు తాయారు కూడా తోడై నారాయణ గురించి, కొడుకుల గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంది. దీంతో మహాలక్ష్మికి కొత్త భయాలు మొదలయ్యాయి. ఇలా ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, ఇక చక్రి చెప్పిన అబద్ధాలకి మహా కడిగి పాడేస్తుంది. మీ అన్నయ్య ఆర్కిటిక్ అని ఎందుకు అబద్ధం చెప్పావు? పెద్ద ఆర్కిటిక్ అని ఎందుకు అబద్ధం చెప్పావని మహాసూటిగా అడుగుతుంది. అన్నయ్య ఆర్కిటిక్కే కదా అని చక్రి కవర్ చేయబోతాడు. సరే అయితే పదండి, మీ అన్నయ్య ఆఫీస్కి వెళ్దాం, అక్కడికి తీసుకెళ్ళి చూపించండి. ఏమైంది, పాదాలు కదలటం లేదా? పెద్ద ఆఫీస్ చూపిద్దు కానీ రండి అని మహా అంటుంది. అంటే అన్నయ్యకి ఆఫీస్ అంటూ ఏం లేదని చక్రి అంటాడు. ఇంకొక అబద్ధం చెప్పకండి, నాకంతా తెలిసిపోయింది అంటుంది. ఇక మా అన్నయ్య ఆర్కిటిక్ కాదన్న వాళ్ళే మీకు అబద్ధం చెప్పుంటారని చక్రి బకాయిస్తాడు. అవునా, సాక్షాత్తు మీ అన్నయ్యే నిజం చెప్పాడు. ఆయన మేస్త్రిగా పనిచేసే సైట్కి తీసుకెళ్ళి నేను ఆర్కిటిక్ కాదు మేస్త్రిని అని కూడా నిజం చెప్పాడు. మీరు ఎందుకు అబద్ధం చెప్పారు? ఎందుకు ఒక ఇంటర్వ్యూ ఏర్పాటు చేసి నన్ను ఏమార్చారు? మీ ఇంటి గురించి, మీ ఇంట్లో మనుషుల గురించి అన్ని అబద్ధాలు చెప్తారా? మీకు అబద్ధం చెప్పడం ఒక సెంటిమెంటా అని? అబద్ధం చెప్పడమే కాదు, మోసం చేయడం కూడా అని మహా గ్యాప్ లేకుండా ఇచ్చి పడేస్తుంది. ఇక దాంతో ఆపండి, ఇక చాలు. ఒకడు ఒక అబద్ధం చెప్తే దాంతో ఏదో సాధిస్తాడని, దాంతో ఏదో సంపాదిస్తాడని అనుకోవడం పొరపాటు. మీకు అబద్ధం చెప్పి నేనేం సాధించానండి? ఏమైనా కోట్లు సంపాదించానా? ఏదో ఒక రోజు అబద్ధం బయటపడుతుందని నాకు తెలియదా? ఎందుకు చెప్పాను అనేది తర్వాత చెప్తాను. నేను మా అన్నయ్యకి ఆర్కిటిక్ అని చెప్పింది మీ ఊరిలో ఉన్నప్పుడు. అప్పుడు మీరెవరో నేనెవరో, అప్పుడు మీరు నా ఫ్యామిలీ గురించి అడిగారు. అప్పుడు అబద్ధం చెప్పాను. మా ఇంటి గురించి, నాకు దేవుడు లాంటి అన్నయ్య గురించి ఒక కిరాయి డ్రైవర్ వేరే వాళ్ళకి ఎందుకు తక్కువ చేసి చెప్పాలి అనే ఉద్దేశంతో నేను అబద్ధం చెప్పాను. మా నాన్న తాగుతుంటే నా గురించి మీరు ఎంత చీప్గా చూస్తారు అని చక్రి వాదిస్తాడు. ఆపండి, తల తోక లేకుండా మాట్లాడతారేంటి అని మహా తిడుతుంది. ఎంతోమంది కస్టమర్లు నా కారు ఎక్కుతారు. అందరికీ మా అన్నయ్య మేస్త్రి అని ఎందుకు చెప్పాలి? అబద్ధంలో కూడా అంత ఎత్తు చూడాలనుకోవడం అత్యాశ. ఇంత విశాలమైన మనసు ఉన్న నన్ను ఇంత చీప్గా చూస్తారా అని చక్రి అడుగుతాడు. తొక్కేం కాదు, ఇక ఆపండి. సరే, మా ఊరిలో నేను పరాయిదాన్ని, మీరు కిరాయి డ్రైవర్, ఓకే. కానీ తర్వాత నేను మీ ఇంటికి వచ్చాను, ఇక్కడే ఉన్నాను, బిత్తరపోయినా అడగకుండా మూసుకొని ఉన్నాను. మరి తర్వాత ఎందుకు చెప్పలేదు? మీరు పుట్టించిన అబద్ధాన్ని ఎందుకు ఇలా పెంచి పోషించారని మహా నిలదీస్తుంది. మా అన్నయ్య గురించి మీకు చెప్పిన అబద్ధం గురించి ఆలోచించి నిజం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ వచ్చానని చక్రి అంటాడు. అబద్ధం చెప్పడానికి ప్రిపేర్ కావాలి, నిజం చెప్పడానికి ఎందుకు అంటుంది. ఇప్పుడు చెప్తున్నాను, మా అన్నయ్య ఆర్కిటిక్ కాకపోయినా నేను ఆయన్ని తక్కువ చేసి చెప్పలేను అంటాడు. ఆపండి, దయచేసి వదిలేయండి. ఒక అబద్ధం దాచడానికి 1000 అబద్ధాలు చెప్పారు. ఇక నుంచి మీరు ఏం చెప్పినా నమ్మను. ఇక నాకు ఏం చెప్పడానికి ట్రై చేయకండి అంటూ దండం పెడుతుంది మహా. ఇక మీరు కష్టం వచ్చినప్పుడు నేను తోడుగా ఉన్నాను. నేను ఎలాంటి వాడినో మీకు తెలీదా? నేను మంచివాడినండి అంటాడు. ఇక చక్రి అబద్ధం అని మహా అంటుంది. ఇక రోడ్డు మీద ఉన్న ఆటో ఎక్కుతుంది మహా. నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తానండి, ఎక్కడికి వెళ్తున్నారండి అని చక్రి అడుగుతాడు. అమెరికాకు, నాకు కూడా అబద్ధం చెప్పడం వచ్చు అని మహా వెళ్ళిపోతుంది. ఒక్క అబద్ధం తెలిస్తేనే ఇంత సినిమా చూపించింది, మిగిలిన అబద్ధాలు తెలిస్తే ఏం చేస్తుందని చక్రి భయపడతాడు. ఇక మరోవైపు కేశవ ఇంటికి రాగానే మహా చక్రి వెళ్ళి ఇంటర్వ్యూ సంగతి అడుగుతారు. దీంతో కన్నా విషయం చెప్తాడు. అప్పుడే మాధవ్ ఇంటికి వచ్చి మహా ఇంకా ఇంటికి రాలేదా అని అడుగుతాడు. అదేంటన్నా, నువ్వే మహాని తీసుకెళ్ళావు కదా కేశవ అంటాడు. అవునురా, ఇలా అని నేను ఆర్కిటిక్ కాదన్న విషయం చెప్పాను మహాకి అని మాధవ్ అంటాడు. పెద్ది అని ఆప్యాయంగా పిలిచింది. నేను కూడా నిజం దాచాలని బాధపడుతుంది. ఈ ఇంటికి ఉన్న శాపమే మన ఇంటి మహాలక్ష్మిని దూరం చేసిందా? చక్రి కాపురం నిలబడదా? మహాలక్ష్మి తిరిగి రాదా అని మాధవ భయపడతాడు. ఇక ఇంతలో చక్రి ఇంటికి వస్తాడు. మహాలక్ష్మి ఎదురా అని మాధవ అడిగితే ఇంటికి రాలేదా అని చక్రి అవాకవుతాడు. సర్లే, నేను వెళ్ళి వెతుకుతాను. చక్రి బయలుదేరుతుంటే మేము వస్తామని మాధవ్ అంటాడు. అవసరం లేదు, నేను వెళ్ళి వెతుక్కుంటే ఇప్పటి వరకు చేసింది చాలని చక్రి విసుక్కుంటాడు. ఇక మరోవైపు చక్రి మొత్తానికి చాలా చోట్ల వెతుకుతాడు. అయితే మహా గుడిలో కూర్చొని ఉంటుంది. చక్రికి ఫోన్ చేసినా కూడా కట్ చేస్తుంది. ఇంతలో
మహాని గుడిలో తయారు చూస్తుంది. ఇదేంటి అమ్మాయి ఇక్కడ కూర్చుంది, ఏదో అయినట్లుంది, దేవుడా నా శాపం తిరిగి కొడుతుందా అని తయారు మహా దగ్గరికి వెళ్తుంది. ఆ దయ్యాల కొంపలో మనశ్శాంతి లేక ఇక్కడికి వచ్చి కూర్చున్నావా, అయినా ఇంట్లో వాళ్ళని నమ్మి ఎలా వచ్చావే వెర్రిదానా అని తాయారు అంటుంది. ఎందుకు మీ సొంత అన్నయ్య కుటుంబం గురించి తక్కువ చేసి మాట్లాడతారని మహా అడుగుతుంది. సొంత పెళ్ళాన్ని చంపి జైలుకెళ్ళి వచ్చినవాడు నాకు అన్నయ్య ఏంటి, ఈ విషయం నలుగురు గాడిదల్లో ఎవరిని అడిగినా చెప్తానని తాయారు అంటుంది. వాడెన్ని మాయ మాటలు చెప్తుంటాడు, లేకపోతే నువ్వు పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చావని తాయారు అనేసరికి మహా కంగారు పడుతుంది. మొత్తానికి మహాని వెతుక్కుంటూ చక్రి గుడికి అయితే వస్తాడు. ఏంటి ఇక్కడ కూర్చున్నారు, రండి ఇంటికి వెళ్దామని చక్రి అంటే మహా మళ్ళీ గొడవ పడుతుంది. నేనేమైనా జాతరలో తప్పిపోయిన పిల్లనా, అమ్మో జుట్టుపోలిగాడికి వేపకాయంత వెర్రి ఉంటే నీకు తలకాయంత ఉంది, అయినా నా ఉద్యోగం గురించి ఎందుకు అబద్ధం ఆడారని మహా అడిగేసరికి చక్రికి కోపం వస్తుంది. అసలు ఇంటర్వ్యూ నిజమో కాదో మీరే చూడండి అంటూ తన ఫ్రెండ్కి ఫోన్ చేసి స్పీకర్లో మాట్లాడతాడు. చక్రి అడిగేసరికి వాడు కొంప ముంచుతాడు. మహాలక్ష్మిని ఇంటర్వ్యూకి తీసుకురావడం ఏంటి, ఆవిడెవరు అని గాలి తీసేస్తాడు. రే అదేరా నా భార్యని తీసుకొచ్చాను కదా అని చక్రి అనగానే మహా కోపంగా చూస్తుంది. అంటే వాడికి అర్థం కావటానికి అలా చెప్పానండి అని చక్రి అంటాడు. ఇంతలో ఏరా ఇంటర్వ్యూ అరేంజ్ చేశానని అర్థమైపోయిందా అమ్మాయికి, ఇది పేరుకే ఇంటర్వ్యూ, ఉద్యోగం ఇవ్వక్కర్లేదని చెప్పావు కదా అని ఫ్రెండ్ అంటాడు. ఈ మాట వినగానే మహాకి ఇంకా కోపం వస్తుంది. చక్రి ఏదో కవర్ చేయబోతే నోరెత్తొద్దు, నోరెత్తే హక్కు కూడా నీకు లేదు, అసలు ఈ అబద్ధాల కోరని ఎలా నమ్మాను, ఎలా ఇంత దూరం వచ్చాను, అసలు అక్కడే తెలుసుంటే నేను మీతో వచ్చిండేదాన్నే కాదు అంటుంది. అవును, ఎందుకు వచ్చిండేవారు, మీరు మీ అమ్మ నాన్న అన్నయ్య చెప్పినట్లు విని బుద్ధిగా పిల్లకొని పెళ్లి చేసుకొని కెనడా వెళ్ళి ఉండేవారా, అయినా మీకోసం నేను ఎన్ని దెబ్బలు తిన్నాను చక్రి అంటాడు. మంచిది బాగా కుమ్మారు, నాకు వచ్చే కోపానికి గుడిలో చంపే పాపం మూట కట్టుకోకూడదని ఆ దేవుడు ఆపాడు అంటూ చక్రి కాలర్ పట్టుకుంటుంది. ఇంతలో కన్నా గుడికి వచ్చి వదినా రండి వెళ్దామనడంతో కన్నా ఇంటికి బయలుదేరుతుంది మహా. అయితే మరోవైపు శైలజ ఇంటికి రాగానే ఏంటి ఇంత లేటు అంటూ వాళ్ళమ్మ వాయించేస్తుంది. ఏదో కవర్ చేద్దామని శైలి ప్రయత్నిస్తే అవును నీ ఫోన్ ఒకసారి ఇవ్వవే అని అడుగుతుంది. అది అని శైలు సాగదీసేసరికి ఏంటే ఫోన్ కానీ పోగొట్టేశావా అని వాళ్ళమ్మ ఫైర్ అవుతుంది. ఏం లేదే బాబు ఉందని శైలు అంటుంటే మరి మొబైల్ షాప్కి ఎందుకు వెళ్ళావని నాన్న అడుగుతాడు. ఏది ఇలా ఇవ్వు ఫోన్ అని అడిగితే మొత్తానికి డమ్మీ ఫోన్ చూపిస్తుంది. ఇదేంటే ఏమీ ఓపెన్ కాకుండా లేదని అని అడిగితే స్విచ్ ఆఫ్ అయిపోయిందని కవర్ చేస్తుంది. ఈరోజు ఎలాగైనా తప్పించుకున్నాను, రేపు ఎలాగైనా వాడి నుంచి ఫోన్ తెచ్చుకోవాలని శైలజ అనుకుంటుంది. ఇక మరోవైపు చక్రి ఇంటికి వస్తాడు. ఏరా ఏమైంది, మహా కనిపించిందా, ఇంటికి తీసుకురాలేదా అని మాధవ్ ప్రశ్నలు వేస్తాడు. కానీ మాధవ్కి చక్రి సమాధానం చెప్పడు. దీంతో కేశవ్ కాస్త వెటకారంగా అడుగుతాడు. అన్నీ నిజాలు చెప్పే సత్య హరిశ్చంద్రుడు నీతులు చెప్తాడు, అలాగే అడుగు అని చక్రి అంటాడు. నేను చెప్పింది అబద్ధాలు కాదు, నిజాల్ని దాచిపెట్టానంతే. మీరు కానీ ఇల్లు కానీ మన కుటుంబం కానీ తక్కువ కాకూడదని గొప్పగా చెప్పాను. నాకు అప్పుడేం తెలుసు ఆమెని నేను పెళ్లి చేసుకుంటానని, అందుకే చెప్పాను. ఇప్పుడేంటి అంటాడు చక్రి. తర్వాయి భాగం ప్రోమోలో చక్రి కేశవ్ల మధ్య గొడవ అవుతుంది. మధ్యలో వెళ్ళిన మాధవ్పై అనుకోకుండా చక్రి చేసుకుంటాడు. సరిగ్గా అదే సమయానికి కన్నా మహా ఇంటికి వచ్చేస్తారు. ఇక నెక్స్ట్ మాధవ్ దగ్గరకు వచ్చి మహా పెద్ద బాంబు అయితే వేస్తుంది. నేను ఉండటానికి అద్దెకి ఇల్లు చూసుకున్నాను అని అనడంతో ఇవాళ ఎపిసోడ్ అయిపోతుంది.